హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 15 నుంచి టెట్ దరఖాస్తులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025 మొదటి విడత నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం జారీ చేసింది. ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతకు ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలిపారు. ఎస్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1, ఎస్ఏ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ 2లో 2 వేరువేరు పేపర్లు గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం ఉంటాయి. ఈసారి ఒక పేపర్కు 750, 2 పేపర్లకు 1000 రుసుముగా నిర్ణయించారు. టెట్కు కనీసం 2 లక్షల మంది పోటీ పడుతున్నారు. గత జనవరిలో 2024 టెట్ 2 పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేసి 2,05,278 మంది పరీక్ష రాశారు. వారిలో 83,711 మంది కనీస మార్కులు సాధించి డిఎస్సికి అర్హత సాధించారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఓసీలకు 90, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణమవుతారు. టెట్ షెడ్యూల్ ఏమిటంటే, నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 11, ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ 15 నుంచి 30 వరకు, హాల్ టికెట్ డౌన్లోడ్ జూన్ 9న, ఆన్లైన్ పరీక్ష తేదీలు జూన్ 15 నుంచి 30 మధ్య, పరీక్షల సమయం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు, రోజు 2 విడతలుగా ఉంటుంది. ఫలితాలు విడుదల జూలై 22. డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వం త్వరగా డిఎస్సిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం అయినందున త్వరగా డిఎస్సి నిర్వహణపై నిర్ణయం తీసుకుని పదోన్నతులు, పదవీ విరమణ ఖాళీలను జత చేసి 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.